హన్మకొండలోని ఆదర్శ లా కాలేజీలో జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రథమ సదస్సు రాష్ట్ర అధ్యక్షులు తక్కలపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ హాజరై తను మాట్లాడుతూ జర్నలిస్టులు వాస్తవాలను సేకరించి వార్తలు రాయడం వల్ల విలేకరులకు మంచి పేరు వస్తుందని, దానివల్ల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ సమాజంలో విలేకరులకు గౌరవం కూడా ఉంటుందని తెలిపారు. ఎక్కడ జర్నలిస్టులకు గౌరవం ఇవ్వడం లేదని, చిన్న పత్రిక పెద్ద పత్రిక అని తారతమ్యాలు చూడకుండా ఉండాలని అన్నారు. ఈ సదస్సుకు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తక్కలపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుగంటి రాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూటంకి ప్రభాకర్, రాష్ట్ర మహిళా కార్యదర్శి చాగంటి మంజుల, ఒడ్నాల లత, కన్నూరు రాజు, కన్నూరు జేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సురుపాక రాజు, జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరపున లీగల్ అడ్వైజర్ రాచకొండ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వెన్నెంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఒడ్నాల తిరుపతి, మాజీ జాతీయ కార్యదర్శి సబితర్ లక్ష్మణ్, ఉమేష్, షకీర్, పయ్యాల రమేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మస్థైర్యం పెంచడానికి జర్నలిస్టులు చేసే పనిలో కూడా ప్రజల చేరువైన ప్రజలకు వారి సమస్యలు పరిష్కరించడానికి వారధిగా ఎవరైనా ఉంటారంటే ఫోర్త్ పిల్లర్గా పిలువబడుతున్న విలేకరులు మాత్రమే. ఈ సమాజంలో కూడా కొన్ని దుష్టశక్తులు మరి ఈ ఫోర్త్ పిల్లర్ను చెప్తే మనం మన నివాళులను తెచ్చుకుంటే మనం చేసే అక్రమాలు కావచ్చు, మనం చేసే అవినీతి కావచ్చు, మనం ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చనే ఆలోచనతో రకరకాలుగా మన సోదరులను ఇబ్బంది పెట్టడం కానీ భయభ్రాంతులు చేసుకుంటాం. ఇక్కడ ఉన్న సమస్యల ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ చెప్పారు, వాస్తవంగా జర్నలిస్టులకు సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. ఏ ప్రజలకు అవసరం వచ్చినా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు ద్వారా నష్టపోయే వ్యక్తి ఎటువంటి చర్యలు తీసుకుంటాడో, ఎటువంటి దాంట్లో ఎదిరిస్తాడో తెలియని పరిస్థితులలో మనకు గుర్తుంటుంది. కాబట్టి మనం చేసే పని లోపల నిజాయితీ ఉన్నంతసేపు, మన లోపల ధైర్యం ఉన్నంతసేపు, ప్రశ్నించినప్పుడే ప్రజలలో మనం ఒక జర్నలిస్ట్గా గుర్తించబడదో గౌరవించబడదో. వాళ్ళు ఇచ్చే కాగితాల కంటే ప్రజలకు న్యాయం జరిగిందంటే అది మనకి ఇచ్చే తృప్తి అవుతుంది. మరి ఎటువంటి సమాజంలోని మార్చడానికి ఉపయోగపడే సైనికులుగా నేను భావిస్తున్నాం. మరి కాబట్టి మా వచ్చిన సమస్యల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఎవరైతే ఈ చిన్న చిన్న పత్రికలని లేకుంటే చిన్న చిన్న మీడియా సంస్థలని మరి వీళ్ళను లిస్ట్ అవుట్ చేసుకుంటూ వీళ్ళని పక్కన పెట్టి మరి కనీసం ఎవరైతే అక్కడ ప్రెస్ మీట్ పెడతారో వాళ్ళకు అధిక మొత్తంలో కూడా డబ్బులు ఇచ్చినప్పటికీ కనీసాన్ని మనం కళ్ళలో అత్తలేసుకుంటూ మాత్రం ఇచ్చే మనము డబ్బులు సంపాదించిన మాత్రం వాళ్ళు. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే జర్నలిస్టులలో ఒకే రకం ఎక్కువ తక్కువ లేదనేది లేకుండా దీని మీద మరి పెద్దలకు వీలైనంత దీని మీద పోరాటం చేసి విలేకరు అంటే అది కోట్ల వ్యూస్ వచ్చిన సంస్థ అయినా 100 వ్యూస్ వచ్చిన విలేకరైనా ఒకే విధంగా మనకు సమానత్వం, సమన్యాయం, మనకు సమన్యాయం, సమగౌరవం దగ్గరప్పుడే మనం చేసే పనిలో కూడా ఇంట్రెస్ట్ ఉన్నది. ప్రజల ఇంకింత మనం అమేకమే చేయడానికి అవకాశం ఉంటుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా వాళ్ళు చాలా చిన్న చూపుతుంటారు. ఏ కాలేజీ దగ్గర వాళ్ళతో మీకు అవసరం లేదు, మేము ఉన్నామని వీళ్ళ తప్పుడు కొట్టి వాళ్ళు మరి ఇబ్బంది పెడుతుంటారు. ఇటువంటి దాన్ని కూడా పెద్దలు దృష్టి సాధించాలి. ఇంకా ఇప్పుడు అక్రిడేషన్ కార్డు గురించి చెప్పింది. అక్రిడేషన్ కార్డు అనేది మొత్తానికి తీసేసి ఈ వృత్తిని 24 గంటలు ఈ వృత్తి మీద బతికే వారికి గవర్నమెంట్ ద్వారా కూడా ఎంతో కొంత జీవనోపాధి కలగడానికి కొంచెం గౌరవ వేతనం కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర ఏమైతుందంటే ఇక్కడ ఎక్కడ బతుకుతుండ్రు, వీళ్ళకి ఇన్కమ్ ఎక్కడ వస్తుంది అంటే మనం ఎవరిని మోసం చేస్తారో, ఎవరిని దగా చేస్తారు. ఒక విలేకరికి ఒక ప్రెస్ మీటింగ్ పోతే మినిమం 2 గంటల నుంచి 3 గంటల వరకు పడిగాపు రాయాలి. తర్వాత రాయడానికి ఒక 2-3 గంటలు పడుతుంది, ఎడిటింగ్ చేయడానికి ఒక 2-3 గంటలు పడుతుంది. మరి 6-7 గంటలు పని
లేడీస్ లేబర్కి వచ్చినంత కూడా అక్కడ మీకు ఆర్థికంగా ఉండలేదు. దానికి కూడా వర్ణం చేసే విధంగా కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది, ఇక్కడ ఒక విలేజ్ ఖచ్చితంగా అందరికి సమానంగా వచ్చినట్టు చూడాలి. మరి ఒక లేబర్ వస్తుంటే లేబర్ ఒక 1000 రూపాయలు వస్తున్నాయి. మరి ఇక్కడ మీటింగ్ లో కూడా వాళ్ళ ప్రెసిడెంట్ కూడా గంటలు ఉన్నా కానీ వాళ్ళని ఏది అడుగునే పరిస్థితులలో కనబడుతుంది. వాస్తవంగా మన దగ్గర ఆత్మగౌరవం లేదా? మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం? ప్రజల కోసము అక్కడ ఉన్న సమస్యల మీద లేదా? అటువంటిప్పుడు మనం పరిగణకు కావాల్సిన సమస్య ఏమన్నది? ఈ లిస్టు రాయడం, వాళ్ళకు నచ్చిన వాళ్ళకు పెద్ద మొత్తాలు వేయడం, నచ్చని వాళ్ళకు లేదా ఇంకోసారి ఇంతమనడం, ఇది వాళ్ళ తాత జాగిరి కాదు. ఒక ప్రెస్ మీట్ పెట్టిందంటే ఖచ్చితంగా 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా అందరికి సమానించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటే, ఒకే దేశం, ఒకే జర్నలిస్టు, ఒకే నినాదం, అది సమసమానంగా ఉన్నప్పుడు మనకు లాభం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా జర్నలిస్టులకు నేను చెప్పేది ఏంటంటే, ప్రశ్నించే తత్వం లేకుంటే మనం కలమంటాము. కలం అంటేనే ప్రశ్నించడం. మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా దాన్ని అధిగమించినప్పుడే నువ్వు ప్రజలలో గుర్తించబడతావు, గౌరవించబడతావు. కానీ ఆయన నన్నే మాట్లాడు, నేను వార్త రాయ, నేనే మాట్లాడా, నేను వార్త రాయాలంటే మనం సామాన్య వ్యక్తిగా మిగిలిపోతాం. మనం దేనికైనా సిద్ధమైన రాసినప్పుడు మాత్రమే ఇలా పెద్దల ఆదర్శం తీసుకొని మనం కూడా భవిష్యత్తు తరాలకు ఈ స్థాయికి వచ్చే విధంగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ దేనికి భయపడవలసిన అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే విలేకరి, భయపడకుండా ప్రశ్నించేవాడే జర్నలిస్టు. ఇది ఈ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని నిజాయితీ ఉన్నంతసేపు, అది మనకు మన పెద్దల అండగా ఉన్నంతసేపు మనకు రక్షణ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ వేదిక మీదకి ఆహ్వానించిన వేదిక మీద పెద్దలకు, ఇక్కడికి వచ్చిన అన్ని జిల్లాల నుంచి వచ్చిన మరి మా జర్నలిస్ట్ సోదరులకు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.